హాయ్ అండి, వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈ వీడియోలో మనం ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఈ బ్లౌజ్ అంటే ఇది నార్మల్గా ఇలా బ్లౌజ్ కాదు, పెప్లం టాప్ కూడా కింద కుచ్చు కాదు. ఎలా వస్తుందంటే హ్యాండ్స్కి బోర్డర్ వేయాలి, బోర్డర్కి దీన్ని అటాచ్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ నేను నిదానంగా చెప్తాను నీట్గా, కొత్త వాళ్ళకి కూడా మంచిగా అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడండి. ఇది వర్క్ చూసేసారు కదా. ఇప్పుడు లైనింగ్ పార్ట్ మనం ఫస్ట్ లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాం. 80 పాయింట్స్ అయితే తీసుకున్నాను నేను, చాలు చిన్న పాపే కాబట్టి. తనది సైజు బ్లౌజ్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనం టేప్ పెట్టైనా తీసుకోవచ్చు, లేదు నేను బ్లౌజ్తోనే కట్ చేస్తానన్నా కూడా నో ప్రాబ్లం. ఈ బ్లౌజ్ కొంచెం లూజ్ ఉందన్నారు, లెంత్ అయితే సరిపోయింది. టేప్ లేదు మాకు ఇంకా ఈజీగా కావాలి అంటే దీంట్లో ఉన్న ఈ బ్లౌజ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నెక్ బాగా డీప్ అయిపోయింది, జారిపోతుంది పాపకి. ఇంత చిన్న పాపకి మనము మినిమం 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ పెట్టినా కూడా సరిపోతుంది. మనకి చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ పిల్లలకి వేస్తే అది పెద్దగా అయిపోతుంది. వెడల్పు అయితే 1.5 ఇంచ్ ఎక్కువ, అంతే. ఇంకా 1.5 ఇంచుకి పెట్టొద్దు, అంటే టోటల్ నెక్ అనేది 3 ఇంచుకి మించి పెట్టొద్దు. 2 ఇయర్స్ పాప సన్నగా ఉంటుంది తిను. సో ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా కట్ చేయడానికి లేదు దీన్ని. ఇది టోటల్ అనేది మనకి 15 ఇంచెస్ ఉంది. నార్మల్గా అయితే మనం ఖర్చుల కోసం ఏం చేస్తామంటే కింద ఎంత ఉంటే అంత పెట్టుకుంటాము. అంటే మనం మడుచుకోవాలంటే మడుచుకోవచ్చు, ఎక్కువ పెట్టుకుంటాం. లేదంటే కొంచెం 1 ఇంచ్ అలా చిన్నగా మడతేయడానికి పైన 1/2 ఇంచ్ వదిలేస్తాం. బట్ దీనికి ఏంటంటే మిడిల్ కటింగ్ ఉంది కదా, పెప్లం టాప్ కాబట్టి మిడిల్ కటింగ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వదిలేయాలి మనం రెగ్యులర్ దానికైనా. పైన 1/2 ఇంచ్ కాకుండా కింద రిమైనింగ్ ఇంత ఉంది. ఆ ఇంత అంటే నియర్లీ ఒక 1.5 ఇంచ్ అట్లా ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ 1.5 ఇంచ్ ఉంది. 1.5 ఇంచుని నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే మనకి మిడిల్ కూడా వేస్ట్ పోతుంది కదా, పైన 1/2 కింద 1/2. సో దానికోసం అంటూ నేను నార్మల్గా కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని. నెక్స్ట్ దాని మీద పెట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ పెద్దగా అయిపోయింది అన్నారు కదా, సో మనం ఏం చేస్తామంటే ఈ నెక్ అనేది టోటల్గా 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ అసలు మనం పెట్టకూడదు, ఎవరికి చిన్నపిల్లలకి అసలు పెట్టకూడదు. 3 ఇనఫ్ అసలు. నియర్లీ ఒక 5 ఇయర్స్ పిల్లలకి కూడా 3 ఇంచెస్ ఇనఫ్. సో నేను 3 ఇంచెస్ పెడుతున్నాను, పైన 1/2 ఇంచ్ వదిలేసేసి పెడుతున్నాను. 3 ఇంచెస్ పెట్టాను నెక్. నెక్స్ట్ నార్మల్గానే ఇదంతా ఓకే. మనం జాయింట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ తగ్గించేసి కటింగ్ స్టిచ్ చేసుకుంటాం. సో ఇక్కడి నుంచి కట్స్ ఉన్నాయన్నమాట కిందకి. కానీ మనం ఏం చేస్తామంటే దీనికి కట్స్ అనేది రాదనమాట, ఎందుకంటే ఇది పెప్లం టాప్ కదా, కట్స్ రాదు. సో ఈ డాట్ మనకి అవసరం లేదు. నార్మల్గా ఇలా కట్స్ ఉండే బ్లౌజ్కి అయితే మాత్రం మనం ఎక్కడి నుంచి కట్స్ ఉన్నాయి పిల్లదానికి అనేది అది కట్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేస్తున్నాం. ఇదన్నమాట తన లూజ్ ఇది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నెక్ చూడండి 2.5 ఉంది. 2.5 అస్సలు పెట్టకూడదు చిన్నపిల్లలకి. 1.5 కొంచెం పైకి ఉన్నా పర్లేదు, కానీ కొంచెం డీప్ అయినా కొంచెం వెడల్పైనా కూడా బాగా జారిపోతుంది పిల్లలకి. బట్ నేను ఇక్కడ ఏం కట్ చేయను, దీంట్లో జస్ట్ నార్మల్గా తీసుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, మనం స్టిచ్ చేసాకే కటింగ్ చేస్తామన్నమాట వర్క్ బ్లౌజు. సో లేదు 2 ఇంచెస్ తీసుకున్నా ఇలా స్ట్రైట్ అనేది వస్తుంది మనకి. బ్యాక్ అనేది హై నెక్ పెట్టేసుకుంటే మనకి జారుకుండా ఉంటుంది. ఫ్రంట్ కొంచెం డీప్ తీసుకున్నా కూడా. ఇక్కడ మనకి ఇది వచ్చేసి షోల్డరు 2.5 ఇంచెస్ ఉండాలి. ఇది ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు మహా, అంటే అంత మించేం అవసరం లేదు. ఇది మనకి కరెక్ట్ కదా, బట్ మనకి ఖర్చు కావాలి కాబట్టి నేను దాన్ని వదిలేస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ కూడా దీనికి ఎంత ఉందంటే కంప్లీట్గా 5 కూడా లేదు మనకి. అది చంకల్లో కొంచెం అన్కంఫర్ట్గా వస్తుంది, ముడతలుగా. 5.5 పెట్టుకుంటే నాకు బాగా వస్తుంది పిల్లలకి, అంటే ముడత రాకుండా చంకలో అట్లా వస్తుంది అనమాట. సో నేను కొంచెం సైజు బ్లౌజ్ కంటే కూడా కొంచెం డీప్ పెట్టేశాను, అంటే 5.5 తీసుకున్నా. 2 ఇయర్స్ పాపదనమాట ఇది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇది కదా బ్లౌజు, నెక్ విడ్త్ అనేది మనం స్టిచ్చింగ్ అప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేసుకొని అడ్జస్ట్ చేస్తాం. నేను మొత్తం ఇక్కడి నుంచి తీసుకోకూడదు, ఇది ఎంత హైట్ ఉంది అనేది. నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే
3 ఇంచెసే నేను అనుకున్నాను కదా, నేను 3-2 అట్లా పెట్టుకోవాలి పైన ఖర్చుతో కూడా. పోనీ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నా కూడా 3.5 అంటే ఇక్కడి నుంచి మాత్రమే మనకి కౌంటబుల్ వస్తుంది. ఇది కటింగ్లో పోతుంది, అది పెట్టామంటే నెక్ పెద్దగా అవుతుంది కదా మళ్ళీ మనకి. సో ఈ పార్ట్ ఎంత ఉందనేది చూస్తున్నాను నేను. ఎంత ఉంది ఈ పార్ట్ మొత్తం 8.5 ఇంచెస్ ఉంది. సో నేను ఈ ఉన్న పార్ట్లో 8.5 ఇంచెస్ అనేది కట్ చేసుకోవాలి. ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి వర్క్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే వర్క్ అనేది కట్ కాకుండా ఉండాలి పైన కింద ఎట్లా అడ్జస్ట్మెంట్స్లో అట్లా. సో ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది, ఇది ఖర్చులకి. ఈ రిమైనింగ్ అంటే యాక్చువల్గా 15 ఇంచెస్ ఇది మనం ఇది సేఫ్టీ పర్పస్ మీద తీసుకున్నాం అనమాట. తర్వాత మనకి కొంచెం తక్కువ ఎక్కువ అట్లా కాకుండా. సో ఇంత లెంత్ రావాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రిమైనింగ్ మనం కట్ చేసుకోవచ్చు. దీన్ని షేప్స్గా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫోటోలో చూసాం కదా, ఆ షేప్స్లో కట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వరకు అనేది తీసేస్తున్నా. ఇది పైన మనకి యోక్ పార్ట్ అనమాట. మిడిల్లో అట్లా చూడొద్దండి ఎప్పుడైనా వీడియో. అట్లా చూస్తే మనకి కన్ఫ్యూషన్గా ఉంటుంది. చూసేటప్పుడు ఏ వీడియో అయినా సరే, ఇదని కాదు ఏ వీడియో అయినా మనకి స్టార్టింగ్ నుంచి చూస్తే కొంచెం వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. మిడిల్లో వచ్చిన వాళ్ళకి, కొంచెం కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే మాత్రం మొత్తం కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మనం యోక్ పార్ట్. నెక్ నేను కట్ చేయను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ ఇక్కడ కట్ చేయకూడదు. వర్క్ మనం స్టిచ్ చేసిన తర్వాతనే నెక్ కట్ చేసి తిప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది కింద రిమైనింగ్ పార్ట్ అన్నమాట. దీన్ని లైనింగ్లోనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కింద పార్ట్కి మనకు ఓన్లీ బుటీస్ ఉంటాయి. అయితే 1/2 ఇంచ్ చాలు అనుకున్నాం కదా మనం. ఈ పార్ట్ అన్నమాట, ఈ పార్ట్ వరకు మనకి ఏం రావాలి, బ్లౌజ్లో ఖర్చులతో కూడా కలిపి ఇంత రావాలి. ఇంత రావాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు షేప్స్ రావాలి, మనం ఫోటోలో చూసిన షేప్ రావాలి కాబట్టి నార్మల్గా ఇలా తీసుకోండి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒక సైడే గీయాలి, ఎందుకంటే 2 సైడ్ ఇలా గీసామంటే మనకి మళ్ళీ కొంచెం రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ పార్ట్ అనేది అసలు కట్ చేయొద్దు. ఇట్లా బ్యాక్ పార్ట్ని ఇలానే మనం జాయిన్ చేసుకుంటాం, ఎందుకంటే బ్యాక్ కూడా అట్లానే పెట్టుకోవాలంటే మనకి టైం వేస్ట్. సో బ్యాక్ పార్ట్ని తీసి నేను నార్మల్గా పక్కన పెడుతున్నా. ఇది ఫ్రంట్ పార్ట్ని నేను కట్ చేస్తున్నా. ఇది కటింగ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఎందుకు మిస్ అయిందంటే వీడియో సడన్గా ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఏం లేదు, నార్మల్గా మెయిన్ పార్ట్ మీద పెట్టుకొని కట్ చేయడమే. షోల్డర్ పక్కన ఎంత ఉందనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూసుకుంటూ కట్ చేయాలి. ఈ నెక్ వెడల్పు ఉంటే ఆల్రెడీ దాన్ని ఎలా చిన్న చేసుకోవాలనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. తెలియపోయినా నో ప్రాబ్లం, నేను స్టిచ్చింగ్ అప్పుడు అది చూపిస్తాను ఎట్లాగా చేయాలి అనేది. ఇప్పుడు ఇది యోక్ పార్ట్ కింద మనం ఇవి ఇలా తీసుకున్నాం. జస్ట్ షేప్స్ పెట్టాం కదా, ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా 2 షేప్స్. మనం ఆ 2 షేప్స్ పెట్టేసి మనం బుటీస్ దగ్గర కట్ చేశాను నేను. ఈ క్లిప్పే మిస్ అయిపోయింది ఆన్ ఆఫ్. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమేం పార్ట్స్ వచ్చాయనేది ఒకసారి చూపిస్తా చూడండి. ఇది పైన పార్ట్, అంటే ఇది యోక్ పార్ట్. దీనికి 2 పార్ట్స్. దీని కిందకి ఫస్ట్ మనం లైనింగ్ అనేది కరెక్ట్గా తీసుకున్నాం. ఈ నెక్ విడ్త్ ఇంతుంది కదా, ఇది ఎక్కువైపోతుంది కదా పిల్లలకి. దీని అటాచ్మెంట్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది మనం పైన కట్ చేసేటప్పుడు షోల్డర్కి పక్కన మాత్రం ఎంత క్లాత్ ఉందనేది చాలా చూసుకోవాలి. నేను స్టార్టింగ్లో ఒకటి ఏం చేసేసానంటే నార్మల్గా లైనింగ్ పెట్టేసి కటింగ్ చేసేసి అప్పుడు ఈ వెడల్పు తీసే వరకు ఈ షోల్డర్ ఎంత ఉందంటే ఇంతే ఉండిపోయింది. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకనే ముందే చెప్తున్నా, ఈ షోల్డర్ క్లాత్ అనేది ఇంత మెయిన్ ఉంచుకోవాలి. ఇవి కింద పెప్లం టాప్ మనకి ఫ్రంట్ 2 లేయర్స్లా వచ్చింది కదా, ఆ 2 షేప్స్ కోసం అనమాట. అంటే మనం లైనింగ్ అనేది మంచి షేప్లో కట్ చేసుకున్నాం. లైనింగ్ని పెట్టి మనం దీని అనేది తిప్పేసుకొని దీనికి అటాచ్ చేసుకుంటాం. నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎలా చేసామనేది చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కట్ చేసాం విత్ బార్డర్, కింద బార్డర్, పైన బాహుబలి హ్యాండ్స్ వస్తున్నాయి కదా సేమ్. అండ్ బ్యాక్ వెరీ నార్మల్, చాలా నార్మల్గానే బ్యాక్ కట్ చేస్తాం.
మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నిజంగా అర్థమైతే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎట్లా ఉంది. లేదు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేసేయండి. లేదు ఇంకేదైనా మోడల్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాం. స్టిచ్చింగ్ నెక్ విడ్త్ ఎక్కువైనప్పుడు మనం ఎలా టాకా వేసుకుంటామో అలా వేసేసి నేను జస్ట్ జాయిన్ చేసి నార్మల్ టాప్ ఎలా రిటర్న్ తిప్పేసుకుంటామో అలా రిటర్న్ తిప్పేస్తున్నా. నార్మల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తిప్పేస్తాం కదా, అట్లా తిప్పేస్తున్నాను. అంటే కంప్యూటర్ వర్క్ అని కాదు, ఏదైనా నార్మల్గా పైపింగ్ లేకుండా రైట్ సైడ్ కుట్టి రాంగ్ సైడ్కి తిప్పేస్తాం కదా, అట్లానే తిప్పేస్తున్నాను అనమాట. అయితే మధ్యలో ఆ లైన్ వేసేసుకుంటే మనం ఇలా కట్ వర్క్ కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది. మధ్యలో ఒక లైన్ కుట్టి చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కటింగ్ అప్పుడు ఫస్ట్ బ్యాక్ కూడా లేయర్స్ పెడదాం అనుకున్నా, బట్ అనవసరం, అది టైం వేస్ట్ తప్ప ఏముండదు. అందుకని నేను ఏం చేస్తానంటే బ్యాక్ కటింగ్ చేస్తున్నాను, మళ్ళీ జాయిన్ చేసేసి నార్మల్ హుక్స్ బ్లౌజ్ ఎట్లా ఉంటుందో అలా కుట్టాను. మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ నార్మల్గా ఉంచేసేయండి. అసలు ఏం కట్ చేయొద్దు. నార్మల్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలా కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం లేయర్స్గా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఫ్రంట్ ఆల్రెడీ చూపించాను కదా ఎలా కట్ చేయాలో, అలా లేయర్స్లా కట్ చేసుకోండి. అప్పుడు మీకు టైము సేవ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటారు. ఇట్లా అన్నమాట. ఒకవేళ మీకు ఏమైనా ఇది నా ఫస్ట్ వీడియో, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని అలా అన్నా కూడా నేను అది ఇంప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ టైం ఏదైనా మోడల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం అందరికీ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ స్టిచ్చింగ్ జరుగుతుంది మన దగ్గర. అంటే మగ్గం వర్క్ చేస్తాం, కంప్యూటర్ వర్క్ చేస్తాం, ప్యాటర్న్ బ్లౌజెస్ అండ్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని రకాల స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఈజీగా దొరికేస్తాయి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నార్మల్గా జాయిన్ చేసేసుకుంటున్నా నేను. రైట్ సైడ్ చేసేసి నార్మల్గా జాయిన్ చేసుకున్నాము టాప్ని. ఇప్పుడు కింద లేయర్స్ని మనం జాయిన్ చేయాలన్నమాట. కింద లేయర్స్ కూడా అంతే, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎంత ఈజీగా ఉంటుందో. కింద లేయర్స్ చూసుకొని కొంచెం ఖర్చు ఉంచేసుకున్నాను నేను ఖర్చు కోసమని. ఇప్పుడు లేయర్స్ స్టిచ్ చేస్తున్నాం అనమాట. లోపల క్యాన్వాస్, నేను ఫస్ట్ దానికి క్యాన్వాస్ వేయలేదు, నాకు అంత మంచిగా నచ్చలేదు. అందుకని మళ్ళీ తీసి నేను క్యాన్వాస్ అనేది వేసాను. ఏం లేదు, నార్మల్గా ఇది కూడా అంతే, పైన పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోవడమే. జస్ట్ ఆ షేప్ అనేది మనం కటింగ్లో ఆల్రెడీ చూసాం కదా ఎట్లా కట్ చేయాలో. ఆ షేపు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం, లైనింగ్ అనేది ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇలా తిప్పి స్టిచ్ చేసేసాను. బట్ నాకు అంత అది నార్మల్ థిక్ క్లాత్ అయితే, ఇప్పుడు పట్టు బాగా గట్టి క్లాత్ ఉంటుంది కదా అట్లయితే ఓకే, కానీ ఇది నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకని నేను మళ్ళీ తీసేసి క్యాన్వాస్ అనేది యాడ్ చేశాను. అప్పుడు మనకి లేయర్స్ అనేది పడిపోకుండా స్టిఫ్గా నిలబడతాయి అన్నమాట. ఇది కొంచెం పల్చిగా ఉంటుంది కాబట్టి క్లాత్. ఇది ఇటు సైడ్ది, హ్యాండ్స్ ఎట్లా చేసుకుంటాం అట్లా ఆపోజిట్ సైడ్స్లో. ఇప్పుడు ఇది ఇటు సైడ్ది అనమాట, ఇది ఇంకో సైడ్. 2 లేయర్స్ కదా, ఫ్రంట్ 2 వస్తున్నాయి కదా అవన్నమాట. ఇది కూడా అంతే. అదే నేను చెప్పా కదా నాకు పలచగా అనిపించింది అని, అందుకని రెండిటికి మళ్ళీ క్యాన్వాస్ అనేది నేను యాడ్ చేశాను. తర్వాత క్యాన్వాస్ పర్టికులర్గా ఏం కట్ చేయాలనే ఉండదు, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను నేను. మెయిన్ లైనింగ్ అనేది ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, అయిపోతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెండిటికి జాయిన్ చేసేసుకొని వాటి రెండిటికి ఒకదాని మీద ఒకటి పెట్టి షేప్ వచ్చేలా జాయిన్ చేసుకొని దీని నెక్ నుంచి కిందకి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్. దీంట్లో మిడిల్ పాయింట్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాయింట్ దగ్గర మిడిల్ పాయింట్ అనేది ఉండదు. కింద మనకి కటింగ్ ఉంది కదా, కర్వ్ అనేది ఉంది కదా, ఆ కర్వ్ చూసుకొని మనం మిడిల్ పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది ఆ కర్వ్ ఉంది కదా కింద, ఆ కర్వ్ అనేది నెక్ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకుంటే మనకి మంచిగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను అనమాట. నేను పైన స్టిచ్ అనేది వేయలేదు, ఎందుకంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను చెప్పా కదా ఆ కర్వ్ అని, ఆ కర్వ్ అనేది స్ట్రైట్గా మన నెక్ దగ్గరికి, నెక్ మిడిల్ పాయింట్కి అనేది రావాలి. నేను 2 స్టిచెస్ పైన వేసాను. మీరు ఓవర్లాక్ మిషన్ లేకపోతే పైన స్టిచ్ చేసుకోవచ్చు, ఒకటి కింద ఒకటి పైన వేసుకోవచ్చు. నేను ఓవర్లాక్ చేస్తా కాబట్టి కింద వేసేసాను 2. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అంతవరకు ఓపెన్ లేకుండా జస్ట్ వాటిని కనెక్షన్ కోసం జస్ట్ కొంచెం దూరం కుట్టేశాను అనమాట రెండిటికి.
అట్లా లేయడానికి. మరి పూర్తిగా నడుము దాకా పైకి లేయకుండా కొంచెం కొంచెం 1 ఇంచ్ కిందకి అట్లా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. జస్ట్ మీకు ఇంకేం మోడల్ కావాలో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే బాయ్.